Hello story lovers, welcome back to my channel Prema Pallaki part 82. ఇన్స్టిట్యూట్ నుంచి హోటల్‌కొస్తూ దారిలో ఏవైనా తలకి దెబ్బ తగిలిందా అని అతను చెక్ చేయబోతుంటే గొంతు పట్టుకోవడంతో దెబ్బకి షాక్ అయిపోయి, "ఈ పర్సనాలిటీకి నువ్వు నన్ను గొంతు పట్టుకొని చంపేద్దామని ఫీల్ అయిపోతున్నావు. అంతే కదా?" అన్నాడు వెటకారంగా. "అఫ్‌కోర్స్ చంపేయలేకపోవచ్చు. బట్ నిన్ను చంపాలన్నంత కోపంగా ఉందని" ధృతి అంటుంటే ఆమె నడుం చుట్టూ ఒక చెయ్యి వేసి, "అంత పెద్ద తప్పు నేనేం చేశాను? ఇప్పుడైతే నేను టీజ్ చేస్తూ ఇబ్బంది పెట్టట్లేదు కదా!" అని భుజాలు ఎగరేయడంతో, "వేరే దాంతో రాసుకు పూసుకుని తిరుగుతున్నావు కదా?" అని అడిగింది. "అసలు నాకొక విషయం అర్థం కావట్లేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అని నువ్వెలాగూ నన్ను పట్టించుకోలేదు. నేనెవరితో తిరిగితే నీకేంటే బాధ? పైగా ఇక్కడ నాతో చాలా కష్టంగా ఉంటున్నావు. అలాంటప్పుడు నేను వేరే దాంతో ఎంగేజ్ అయితే నువ్వు ఫ్రీ అయినట్టే కదా!" అని అతను అనడం ఆలస్యం లాగిపెట్టి ఒక్కటి పీకి కోపంగా ఆ రూమ్‌లో నుంచి తన రూమ్‌లోకెళ్ళిపోతే అయోమయంగా నిలబడ్డాడు కరణ్. ఉదయాన్నే వీర్ నిద్రలేచి స్నానం చేసి నీళ్లు కారుతున్న తల చేతులతో అలా అలా కదిలించుకుంటూ బాల్కనీలోకెళ్ళేసరికి మైథిలి మొక్కలకి మట్టి సర్దుతూ ఉండడంతో ఏదో కన్నింగ్ ఐడియా వచ్చినట్టు వెళ్లి నడుం గిల్లేయడంతో గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి చూసి గుండెల మీద ఒకటి కొట్టి, "ఏంటి నువ్వు చేసే పనులు? పైగా వయసు తగ్గుతున్న కుర్రాడివి కాదు, వయసు పెరుగుతున్న ముసలోడివి" అని కోపంగా బుగ్గలు గిల్లేసింది మైథిలి. దాంతో కోపంగా దగ్గరికి లాక్కొని, "ఎవడ్నే ముసలోడు అంటున్నావ్? నన్ను ఆఫీస్‌లో చింటూకి, ఆదిత్యకి, వంశీకి బ్రదర్ అని అడుగుతుంటే నువ్వు నన్ను ముసలోడు అంటావా?" అని కోపంగా అంటూ నడుం గిల్లేశాడు. "కన్నా" అని గట్టిగా కేకలు వేసేసరికి తులసి కోట చుట్టూ పూజ చేసుకుంటున్న హైందవి కోడల అరుపులకి, "ఏమైందే? ఎందుకరుస్తున్నావని" అనడంతో, "ఏం లేదత్తయ్య" అని భర్తని లోపలికి లాక్కునెళ్లి, "ఇదిగో ఇలాంటి రొమాన్స్‌లే వద్దని చెప్పలేదని" కోపడింది. "నీతో ముద్దు ముచ్చట్లు లేకుండా నేను బ్రతకలేనని తెలుసు కదా బంగారం. పైగా నలుగురు పిల్లలు పుట్టినా కూడా ఏ మాత్రం తేడా లేకుండా అలాగే ముద్దుగా ఉండడంతో నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదని" మెల్లగా బుగ్గ మీద నిమురుతున్న వేలిని పట్టుకొని, "నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు నీతో రొమాన్స్ చేస్తూ నేను కూర్చోలేనని" మైథిలి వెళ్ళిపోతుంటే స్పీడ్‌గా లాగి గట్టిగా హత్తుకొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, "నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళడానికి ట్రై చేయొద్దు" అన్నాడు. మైథిలి అంత దగ్గరగా ఉండడంతో ఫ్రెష్‌గా స్నానం చేసిన అతని దగ్గర నుంచి వస్తున్న పరిమళాలకి మెడ చుట్టూ చేయి వేసి, "ఇప్పుడేం కావాలి కన్నా?" అని అడుగుతుంటే, "ఒక కిస్" అని ముద్దుగా అడగడంతో సిగ్గుపడుతూ, "సిగ్గులేదు నీకు? పెళ్ళైన కొడుకు, కూతురు ఉంటే" అని అడగడంతో, "వాళ్ళకి పెళ్ళైతే మనం ముద్దులు పెట్టుకోకూడదా ఏంటి?" అన్నాడు. "అలా అని కాదు కన్నా! కానీ ఈ వయసులో నీ వేషాలు ఎవరికైనా తెలిస్తే అందరూ ఏడిపిస్తారని" అతని విశాలమైన గుండె మీద ముగ్గులు వేస్తుంటే, ఆ చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకొని ఇంకాస్త గట్టిగా హత్తుకొని, "ఇప్పుడు ముద్దిస్తున్నావా లేదా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారని కాదు. నాకు నువ్వు నీ పరిమళాలు దగ్గరగా ఉండాలని" అంటూ అతనే ఆమె పెదవులని అందుకుని గాఢంగా ముద్దులు పెడుతూ ఉంటే, తెలియకుండానే అతని వీపు చుట్టూ చేతులు చుట్టేసి ఆమె చుట్టూ ఉన్న చేతులని బిగించడం మొదలుపెట్టాడు.
మైథిలి నెట్టేయడంతో అంతలా ముద్దెవరైనా పెడతారా? రోజు రోజుకి చిన్న పిల్లాడివైపోతున్నావని తిట్టుకుంటూ కిందకెళ్తూ కాఫీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. నా మార్నింగ్ కాఫీ ఆల్రెడీ తీసేసుకున్నాను అని వీర్ గట్టిగా అరవడంతో మైథిలి నవ్వుకుంటూ తల కొట్టుకుంటూ వంటగదిలోకెళ్ళిపోతే, డాడీకెప్పుడు కాఫీ ఇచ్చావు మమ్మీ అని అడిగాడు వంశీ. మైథిలి ఏం చెప్పాలో అర్థం కాక, మీ డాడీ నిన్న ఇచ్చిన కాఫీ గురించి మాట్లాడుతున్నారులే గాని, మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి కూర్చోండి, బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తాను. మీ డాడీ కూడా బ్రేక్‌ఫాస్ట్‌కొస్తాడని ఆల్రెడీ మహి కాఫీ ప్రిపేర్ చేయడంతో ఒక కప్పు భర్త కోసం తీసుకుని పైకెళ్ళింది మైథిలి. తను డ్రెస్ చేసుకోగానే లోపలికి కాఫీ అరోమాతో ప్రవేశించిన మైథిలిని మళ్ళీ దగ్గరికి తీసుకోబోతుంటే, నా చేతిలో కాఫీ ఉంది. మీరు నీట్‌గా టక్ చేసుకున్నారు. కాబట్టి దూరంగా ఉండి కాఫీ తీసుకోండి అని బలవంతంగా పట్టుకోబోతుంటే కిందకి పరిగెత్తేసరికి వీర్ నవ్వుకున్నాడు. వదులు బేబీ, ఈ మధ్య నీకు అల్లరి ఎక్కువైంది అని చింటూని వదిలించుకోవడానికి గగన కష్టపడుతూ ఉంటే, ఆమె వదలకుండా నడుం చుట్టేసి మెడవంపులో ముద్దులు పెడుతూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టాడు. రామచంద్ర, మావయ్య వాళ్ళు రెడీ అయ్యుంటారు. నువ్వు రెడీ అయ్యి ఉండి కూడా లేట్ చేస్తున్నావు అని గగన దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నా మొహం అంతా ముద్దులు గుప్పిస్తూ పెదవులని అందుకున్నాడు చింటూ. నిన్ను వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదు బేబీ అంటూ అరచేతుల్ని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, నవ్వుతూ చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేయకు బేబీ. మా అమ్మ నాన్న ఫోన్ చేసి సరిగ్గా మాట్లాడకపోతే, మొగుణ్ణి కట్టుకున్న తర్వాత మేమసలు నీకు గుర్తులు రావడం లేదని ఏడుస్తున్నారని అంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా అని నవ్వుతూ దగ్గరికి తీసుకోబోతుంటే, చాలు బాబు చాలు అని అతన్ని బలవంతంగా చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి చింటూతో సహా అందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి బయటికి వెళుతూ ఉంటేనే గగనకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో గోడని పట్టుకుని బయట వరకు రావడానికి ట్రై చేసింది కానీ, ఇక తన వల్ల కాక గుమ్మంలోనే పడిపోవడంతో గగన అంటూ మైథిలి గట్టిగా అరిచేసరికి దెబ్బకి కారెక్కిన మగవాళ్ళందరూ దిగి పరిగెత్తుకొచ్చారు. చింటూ గబుక్కున గగనని చేతిలోకి తీసుకుని ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతుంటే, తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టరా అని సోఫాలో అడ్డం అన్నీ తీసేసి మైథిలి గోడల్ని పడుకోబెట్టడానికి వీలుగా పెట్టడంతో హైందవి నుదుటి మీద చేయి వేసి మణికట్టు పట్టుకుని 2 నిమిషాలకి నవ్వుతూ, కంగారు పడాల్సిందేమీ లేదు. ఈ ఇంటికి మొదటి బుజ్జాయి రాబోతున్నాడని అనడంతో, ఏమంటున్నావు అమ్మా అన్నాడు వీరు. దాంతో కొడుకు భుజం మీద ఒకటేసి, నలుగురు పిల్లలకి తండ్రయ్యావు గాని, ఇంకా నీకు బుర్ర పెరగలేదురా. నువ్వు తాతవి, నేను ముత్తాతని కాబోతున్నామని గిరీష్ అనేసరికి వీర్ కొడుకు వైపు నవ్వుతూ చూడ్డంతో చింటూ ఒకలాంటి షాక్‌లో ఉన్నాడు. ఏంట్రా నీ పెళ్ళాం తల్లయిందంటే అలా బిగుసుకుని పోయావని మహి అనేసరికి వెంటనే ఎగిరి గంతేస్తూ గగన్ని ఎత్తుకొని తిప్పితే దెబ్బకి స్పృహ కోల్పోయింది. కాస్త స్పృహొచ్చి గిర్రున తిరుగుతూ ఉంటే గట్టిగా అరవడంతో దెబ్బ కాపేశాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe. Bye.